నమస్తే, నేను మీ తేజ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ ఎంతో అద్భుతంగా జరుపుకుంటా ఉంటారు. అయితే రీసెంట్గా ఇదే బోనాల పండుగకి ఫైరా అబ్దుల్లా, జాతిరత్నాలు ఫేమ్ ఫైరా అబ్దుల్లా, ఆమె మీరాలం మండి అనే ఒక ఏరియాలో ఆమె బోనం ఎత్తుకుంది, తర్వాత ఇక్కడ డాన్సులు ఆడింది అని చెప్పి ప్రస్తుతం ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న పరిస్థితి. సో దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ఈ ఆలయ నిర్వాహకులు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం. సో ఇప్పుడు ఫైరా అబ్దుల్లాని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఆమె కూడా దానిపైన రియాక్ట్ అయ్యి ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ కూడా పెట్టింది ఏడ్చుకుంటూ. ఎలా స్పందిస్తారు దీనిపైన? ఓం శ్రీ మాత్రేనమ్మ. ఫస్ట్ ఇక్కడ అమ్మవారిని చూడగానే ఆమె ఎక్కడనే ఏడ్చింది. ఫారియా అబ్దుల్లా మేము ఇన్విటేషన్ పంపించాం కాబట్టి ఆమె వచ్చింది, వచ్చి ఇక్కడ బోనం ఎత్తుకుంది. ఈ బోనాల జాతర అంటేనే కుల మతాలకు అతీతంగా ఎంతో భక్తి శ్రద్ధతో జరుపుకునే పండుగ. ఈ బోనాల జాతర అంటేనే అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది. అమ్మ వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, మేమందరం సుభిక్షంగా ఉండాలి, ఇందులో జాతి పాతి ఎక్కటువంటి ఉండదు, అందరం కలిసి కోరుకునే పండుగ బోనాల పండుగ. ఇదే దేవాలయానికి ఇక్కడ నిజాం సర్కార్ కుటుంబ సభ్యులందరూ కూడా దేవాలయానికి వచ్చేవాళ్ళు. అదేవిధంగా 1908 ఈ దేవాలయం 1809 సంవత్సరం దేవాలయం. 1908 సంవత్సరంలో దేవాలయానికి అప్పటి రాజు కిషన్ ప్రసాద్ గారితో నిజాం నవాబే ఇక్కడ నుండి అప్పుడు ఉప్పొంగినప్పుడు ఇక్కడి నుండి మూసీ నది పక్కన ఉన్న మొట్టమొదటి దేవాలయం ఈ మీరాలం మండి. ఇక్కడ నుండే బంగారు చాటలు అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు ముక్కుపోగు ముత్యాలు గంగకు వదులుతూనే అవి గంగమ్మ శాంతించి మొత్తం ఈ ఉప్పొంగం తక్కువైంది. ఇది మా పూర్వీకులు చేసినటువంటి అప్పటిది. ఇక్కడ ముకరంజా అనేది ఉండేది ఇక్కడ మీరాలం మండిల్నే. వాళ్ళ అల్లుడు నిజాం సర్కార్ అల్లుడు ముకరంజా. ఈ ప్రాపర్టీ వచ్చి మన సాలార్జంగ్ ప్రాపర్టీ. ఇది ఈ సాలార్జంగ్ కూడా మా దేవాలయానికి రావడం జరుగుతుండే. అప్పుడు 1809 సంవత్సరం మాట చెప్తున్నాను, రావడం జరుగుతుండే. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఫైరా అబ్దుల్లా వచ్చిందని ఇలాంటి ముస్లిమ్స్ ఎంతో మంది వచ్చారు, ఇప్పుడు కూడా వస్తుంటారు. కొత్తగా ఇప్పుడు ట్రోల్ ఒక వారం నుంచి ఒక నాటకాలు జరుగుతున్నాయి. ఆమె రావడము బోనం ఎత్తుకోవడం అని. ఇంతకుముందు కూడా మస్తు చాలా మంది వచ్చారు. అలీ కానీ, సినిమా యాక్టర్ మహమూద్ అలీ కానీ, అలాంటి వాళ్ళు ఎంతో మంది ముస్లింస్ వచ్చారు. ఇప్పుడు కూడా కొంతమంది 100 మంది ముస్లింస్ వచ్చి మాకు డబ్బులు ఇచ్చిపోతారు. అమ్మ మేమందరం బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, అమ్మానికి కొబ్బరికాయ కొట్టండి మా పేరు మీద అని. ఇంకా ఆ సంప్రదాయం ఇంకా నడుస్తుంది, ఇప్పుడు కూడా నడుస్తుంది. కొత్త ముఖ్యంగా నేను మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను, మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఇలాంటి కామెంట్లు చేయకండి. మనం అందరం హిందూ ముస్లిం అందరం ఐక్యతతో ఉన్నాం. ఇలాగా జరగనీయండి. మొహరం వచ్చినా మేము జరుపుకుంటాం, మిలాదున్నబి వచ్చినా మేము జరుపుకుంటాం. ఏ పండుగ వచ్చినా మనం అన్ని కలిసి చెప్పుకోవడం ఒక సంప్రదాయంగా వస్తుంది. కాబట్టి దయచేసి ఇలాంటివి మానుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. తర్వాత ఆమెని కాఫీర్ అంటూ కూడా చాలా మంది మాట్లాడారు. ఆమెకి కన్నీళ్ళు కూడా పెట్టుకుంది. ఆ మాటలు చెప్తా అంటే తన గత చరిత్ర కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే వాళ్ళ ఫాదర్ తర్వాత మారారు అని చెప్పి. వాళ్ళ ఫాదర్ ఒక హిందూ, దాని ఇస్లాం మతం స్వీకరించాడు. దాని తర్వాత ఆయన ఇస్లాం మతంలో ఉన్నాడు. కాఫీ రూపీ అనడం ఇది మంచి పద్ధతి కాదు. ఇది అనే ముందు మేమేందో మీరు ఆలోచించుకోవాలి. దయచేసి ఇలాంటి చేసి ఈ వాతావరణంని చెడగొట్టడానికి కొంతమంది దుష్ట శక్తులు, పని పాట లేని వాళ్ళు దుష్ట శక్తులే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆమె అటువంటిది ఏమి ఉండదు, అటువంటిది ఆమె కాదు. ఆమె మనస్ఫూర్తిగా వచ్చింది, మనస్ఫూర్తిగా అమ్మవారిని మొక్కుకుంది. కాబట్టి ఈ కాపీ అనడం అన్నీ సరైన పద్ధతి కాదు. మీకు మరి ఒకసారి మీకు హెచ్చరిస్తున్నాను, ఇలాంటివి మాత్రం బాగుండవు అనడం. మేము కూడా ఇప్పుడు రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం. ఇక్కడ పెట్టి అందరం దేవాలయం కమిటీ అందరం కూడా ఆమెతోనే కలిసి పెడుతున్నారా సార్ ప్రెస్ కాన్ఫరెన్స్? అదే ట్రై చేస్తున్నాం. ఆమెకు ఫోన్ చేస్తున్నాం, ఆమె ఫోన్ నిద్రడం లేదు. ఆమె చూస్తున్నాం, ఇవాళ రేపు ఆమెతో మాట్లాడుతున్నాం. పెట్టి ఆమెతోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము అందరం ఉంటాం. మేము ఆల్ సింపుల్ కమిటీ, మా ఉమ్మడి కమిటీ వాళ్ళందరం కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది ఖండిస్తాం. సార్ అలాగే అంటే సాధారణంగా హిందూ దేవాలయాలకి
ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ మతానికి సంబంధించిన వారు మహిళలు రారు అనేది కూడా చాలా మంది చెప్తా ఉంటారు. అంటే నార్మల్గా జెంట్స్ వస్తారు, మహిళలు రారు. సో ఈమె వచ్చింది అందుకని ఇంతలా దీన్ని ట్రోల్ చేస్తున్నారు అనేది కూడా చెప్తున్నారు. ఎవరన్నారండి రారని? ఇప్పుడు మా దేవుని నిదర్శనం ఎంతోమంది లేడీస్ ముసలి వాళ్ళు వచ్చి 51 రూపాయి, 101 రూపాయి, 21 రూపాయి ముస్లిం మహిళలు కూడా వస్తారండి. మహిళలే వచ్చి ఇక్కడ నుండి బొట్టు కూడా తీసుకుపోతారు. ఎందుకంటే అమ్మవారు ఏదైతే అమ్మవారు వస్తుందో చిన్న చిన్న పిల్లలకు అలాంటివి రాకుండా మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. మా పేరు మీద శనగలు, బెల్లము, కొబ్బరికాయ కొట్టమని మాకు డబ్బులు ఇచ్చిపోతారు. వాళ్ళ పేరు మీద కొట్టడం జరుగుతుంది. ఇప్పటి వచ్చేది కాదు, ఇది కొన్ని వందల సంవత్సరాల పరంపర ఉంది. తప్పకుండా లేడీస్ వస్తారు, వాళ్ళు కూడా జెంట్స్ వస్తారు, లేడీస్ వస్తారు. రారు అనే ప్రసక్తే లేదు, తప్పకుండా వస్తారు అందరు. అంటే ఈ ఇష్యూ కాస్త అంటే రోజు రోజుకి పెరుగుతుంది. ఈ ఇష్యూ కాస్త రోజు రోజుకి పెరుగుతుంది. చాలా మంది ఆమెను సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది. అండ్ ఆమె కింద పెట్టిన వీడియో కామెంట్స్ చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. అదే ఇప్పుడు ఒకరు గిట్టుబాటు కాని వాళ్ళు చేస్తారండి ఇదంతా. ఇప్పుడు ఏంటంటే పని పాటు ఉండదు, వాళ్ళకి ఏముండదు, ఏమైనా ఒక ఇష్యూ కావాలా, విన్నారా, అలాంటి వాళ్ళు చేస్తారు. కానీ సరైన ముస్లిం మాత్రం ఎవరు చేయరు, వాళ్ళకి తెలుసు. ఈ బోనాల పండుగ అనేది ఎందుకు చేస్తాం, కుల మతాలకు అతీతంగా జరుగుతుంది. ఇక్కడంతా బాగానే ఉంటుందా సార్? ఇక్కడ ఈ ఏరియాలో అంటే కరెక్ట్ గా ఆలయం మధ్యలో ఉంది కదా, చుట్టూరు చూస్తే అందరూ ముస్లిం మతానికి సంబంధించిన వారే ఉన్నాయి అన్ని ఇల్లులు కూడా. అవును అమ్మ, ఇక్కడ అన్ని ముస్లిం. ఆ ముందు ల్యాండ్ యాగశాల ల్యాండ్ ఇచ్చిన ఆయన ముస్లిము, ఈ బ్యాక్ సైడ్ ఇచ్చినది దేవాలయానికి ముస్లిమే. ఆ సైడ్ ఒక 40 గజాలు జాగా తక్కువ పడితే ముస్లిం ఇచ్చాడు. ఇక్కడ మా ప్రొసిషన్లో కూడా 30% ముస్లిం, 70% మేము అందరం కలిసి మెలిసి పండుగ చేసుకుంటాము. ఒకవేళ మిలాదున్ నబీ వాళ్ళది వచ్చింది అనుకో, మేము సహకరిస్తాము. మొహరం వస్తే మేము సహకరిస్తాం, వాళ్ళు మాకు సహకరిస్తారు. ఒకరికొకరు కలుసుకొని పోతాం. మేము ఎంత బిజినెస్ ఏరియా, మాకు ఎవ్వరు కూడా మాకు ఎటువంటి ముస్లిం కానీ మాకు ఎటువంటి భేదాలు లేవు. ముస్లింకు మాకు ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు భేదాలు ఒకటి. ఇప్పుడు అటువంటి భేదాలు మాత్రం ఇంతవరకు ఎన్ని కర్ఫ్యూలు అయినా కానీ మిరాల మండలిలో మాత్రం ఒక్కసారికో చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఇది అమ్మవారి దేవాలయం అందరం కలిసిమెలిసి ఉంటాం తప్ప ఇవన్నీ పనికిరాని మాటలు చేస్తున్నారు. వాళ్ళకు కొంతమంది గిట్టుబాటు పడతాయేమో, దయచేసి వాళ్ళు అట్లా చేస్తున్నారు. కాబట్టి మీ ఛానల్ ద్వారా వాళ్ళకి కోరుకుంటున్నాను, దయచేయండి, మానుకోండి ఇవన్నీ, విన్నారా. ఇప్పుడు వచ్చేది 26 తారీఖు మిలాదున్ నబీ ఉంది, మేము స్టే చేస్తాం, వాళ్ళతో ఉంటాం. మొహరం 10 మొహరం జరిగింది, అమ్మవారి తరఫున దట్టెక్కిచ్చాము. అదేముంది అది, అసలు అది లేనిపోని ఇష్యూ ఎందుకు చేస్తున్నారు పాపం. ఇప్పుడు వాళ్ళు మాకు వచ్చింది అనుకోండి, మాకు తెచ్చిస్తారు. శనగ అమ్మవారికి నైవేద్యం పెట్టమని చెప్తారు, వాళ్ళు ఇస్తారు, వాళ్ళు డబ్బులు తెచ్చిస్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు కొంతమందికి అమ్మవారి చిన్న చిన్న పిల్లలకు అమ్మవారి వస్తుంది కదా, అలాంటి యాప చెట్టు అవన్నీ ఉంటాయి కదా, అటువంటి అప్పుడు మాకు మా ఇంట్లో ఏం జరగొద్దని అమ్మవారి చాలా పవర్ఫుల్ తల్లి. మీరు అనుకుంటున్నారో మేము ఇట్లా విమర్శించడం అంటే మీకు మంచిది కాదు, అదొక చెప్తున్నాను, మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను. ఇలాంటివి ఇక్కడ చేస్తే మాత్రం మంచిది కాదు, మీరు ఇవి మానుకోండి. ఇప్పుడు చేసిన దాన్ని కూడా క్షమాపణ కోరండి అమ్మవారికి. మీరు బాగుంటారు, లేకపోతే చాలా పవర్ఫుల్ తల్లి, మీకు తెలుసో తెలియదో. मैं सभी मेरे भाइयों से प्रार्थना करता हूँ कि माफ़ी मांगिए, जो आप ट्रोल करें उसको माफ़ी मांगिए, और आइंदा ऐसा ट्रोल नहीं करते बोल के माफ़ी मांगिए इमीडिएट. थैंक यू सो मच.